నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ గురించి చూద్దామండి. అదే DAIICT, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ కాలేజెస్ లో ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇంటేక్ ఎంత, కట్ ఆఫ్స్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దీంట్లో గనక అడ్మిషన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ ని సంప్రదించండి. ఇప్పటి వరకు మన వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అండి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ యూనివర్సిటీ. ఇది మనకి గాంధీనగర్ లో ఉంటుంది, గుజరాత్ స్టేట్ లో. UGC రికగ్నైజ్ చేసిన ప్రైవేట్ యూనివర్సిటీ, అలాగే AICTE అప్రూవ్డ్ కూడా ఉంది. అలాగే NAC గ్రేడ్ వచ్చేసరికి A+ వచ్చిందండి. ఇక CGPA విషయానికి వస్తే 4 స్కేల్ రేటింగ్ లో 3.32 ఉంది ఈ కాలేజ్ కి. అసలు ఈ యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. బీటెక్ ఇన్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ICT విత్ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్, బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లో వీళ్ళు బీటెక్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. DAIICT లో ఏమైనా స్పెషల్ గా మనకి ప్రొవిజన్స్ ఉంటాయా, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా, సెంట్రల్ లైబ్రరీ ఉంది, జిమ్ ఉంది, ఆడిటోరియంస్ ఉన్నాయి, వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, కాఫ్టేరియా ఉంది, కౌన్సిలింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెటప్ కూడా ఉందండి, యాంటీ ర్యాగింగ్ సెల్ కూడా ఉంది. ఇక ఒకసారి యాన్యువల్ ఫీజ్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. అసలు ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉన్నాయి? ₹1,50,000 ప్రతి సెమిస్టర్ కి పే చేయాలి అంటే సంవత్సరానికి ₹3,00,000 వీళ్ళు ట్యూషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ₹2,500, హాస్టల్ ఫీజు వచ్చేసి ₹27,500. ఇక ఫుడ్ కి మీల్స్ కి అప్రాక్సిమేట్ గా ఒక ₹5,500 ఖర్చు అవుతుంది ప్రతి నెలకి. ఇంకా రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా యూనివర్సిటీస్ చేయించుకుంటూ ఉంటాయి, కాలేజెస్ కూడా చేయించుకుంటూ ఉంటాయి. DAIICT లో 25,000 మనం డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి రిఫండ్ ఇస్తారు. ఓవరాల్ గా ఇక్కడ గనుక మనం బీటెక్ పూర్తి చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 14 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. మరి ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే అడ్మిషన్స్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఎవరైతే గుజరాత్ సెట్ రాస్తూ ఉంటారో స్టేట్ కోటా వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఉంటుంది. JEE మెయిన్స్ ఆల్ ఇండియా కోటా ఇది. సో ఆల్ ఇండియన్ లెవెల్లో JEE ఎవరైతే రాస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. NRI ఫారెన్ కోటా కూడా ఉందండి. సో బీటెక్ లో ఇంటేక్ ఎంత? 432 సీట్స్ మాత్రమే ఉంటాయి. నేను ఇప్పటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను. సో ఈ 3 కోటాల్లో 432 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే చాలా ఫోకస్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ పైన. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కూడా దాని గురించి కూడా మాట్లాడదాం వీడియోలో. అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉంటాయండి. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను. గుజరాత్ సెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 145 సీట్స్ కేటాయిస్తారు. JEE మెయిన్స్ ద్వారా తీసుకుంటే 225 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక NRI కోటా విషయానికి వస్తే 62 సీట్లు మాత్రమే తీసుకుంటారండి. DAIICT క్యాంపస్ విషయానికి వస్తే రిజర్వేషన్స్ కి ప్లేస్ లేదు. రిజర్వేషన్స్ దాని ద్వారా ఏం తీసుకోరు, ప్యూర్లీ మెరిట్ బేస్డ్ తీసుకుంటారు. ట్యూషన్ ఫీజులు ఏమైనా తగ్గిస్తారంటే ట్యూషన్ ఫీజులో కూడా క్యాస్ట్ బేస్డ్ ఎలాంటి తగ్గింపులు అయితే లేవు. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఏ కంపెనీస్ అనేవి వస్తున్నాయంటే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, JS అసోసియేట్స్, ఇలా చాలా కంపెనీస్ అయితే వస్తూ ఉంటాయి. యావరేజ్ గా ప్యాకేజ్ ఎంత ఉంది అంటే, ఇది 2024 రిఫరెన్స్ గా చెప్తున్నాను, యావరేజ్ గా 12 లక్షలు, హైయెస్ట్ 50 lakhs per annum. అంతకంటే ఎక్కువ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి 50 lakhs per annum కంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు ప్లేస్మెంట్స్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కాగా దొరికే యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే ఇదొక యూనివర్సిటీ. ఇంకా స్కాలర్షిప్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజ్ వేవర్ ఎవరికైనా దొరుకుతుంది అంటే ఇన్కమ్ 8 లక్షల కంటే లోపు ఉంటే గనక మీకు ట్యూషన్ ఫీజ్ తగ్గిస్తారండి. ఇక మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా చాలా మంది. సో అటువంటి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళని బేస్ చేసుకుని స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో హెల్ప్ చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా అంటే నీడ్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అందిస్తుంది DAIICT. సో అదండి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలు అనుకుంటున్నాను. ఇది సరిపోదు, ఎక్స్ట్రా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి, లేదంటే కామెంట్ రూపంలో మీ క్వశ్చన్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.